మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శ్రావణ మంగళవార శుభాకాంక్షలు. ఈరోజు చాలా సుదినం, శ్రావణ పుత్రద ఏకాదశి. దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం. శ్రావణ పుత్రద ఏకాదశి అనే పదం విన్నప్పుడు ఇది హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన ఏకాదశి వ్రతాల్లో ఒకటి అన్న విషయం మనకు తెలుస్తుంది. శ్రావణ పుత్రద ఏకాదశి అంటే ఏమిటి? పుత్రద అనే పదానికి అర్థం పుత్రుని ప్రసాదించే లేదా సంతాన భాగ్యం కలిగించే ఏకాదశి. ఇది శ్రావణ మాసంలో వచ్చే ఒక పవిత్ర ఏకాదశి. శ్రావణ మాసంలో వచ్చే పుత్రద ఏకాదశిని శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు. ఇంకో పుత్రద ఏకాదశి పౌషమాసంలో వస్తుంది. ఈరోజు శ్రీహరి దేవుని అంటే విష్ణుమూర్తికి ఉపవాసం చేసి పూజించితే సంతాన సుఖం లభిస్తుంది. ఈ ఏకాదశి ప్రాముఖ్యత పురాణ కథ. భవిష్యోత్తర పురాణం ప్రకారం ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు మహిజిత్. అతని రాజ్యంలో ధర్మ పరిపాలన ఉన్నా అతనికి సంతానం ఉండేది కాదు. రాజుగారు పుత్రభాగ్యం కోసం చాలామంది మునులను బ్రాహ్మణులను అడుగుతారు. వారు రాజుకు శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతం చేయమని సూచిస్తారు. రాజు భక్తితో వ్రతం చేసి పుణ్యాన్ని పొందడంతో తర్వాత ఆయనకు సంతానం కలుగుతుంది. ఆ రోజు ఏమి చేయాలి? వ్రత విధానం: ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. ఉపవాసం ప్రతిజ్ఞ తీసుకోవాలి. దీనిని సంకల్పం అంటారు. శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ రోజు ప్రారంభించాలి. పూజా విధానం: పూజా మందిరంలో విష్ణువుని విగ్రహాన్ని కానీ చిత్రం కానీ ఏర్పాటు చేసి పూజించాలి. తులసి దళాలు, తీపి ప్రసాదము, పసుపు, కుంకుమ, దీపము, ధూపము వాడాలి. విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం లేదా భగవద్గీతలోని అధ్యాయాలు పఠించాలి. సంతాన భాగ్యం కోసం ప్రార్థించాలి. రాత్రి ఉపవాసాన్ని కొనసాగించాలి. అసలు తినకపోవడం లేదా పళ్ళు, పాలు వంటివి మాత్రమే తీసుకోవడం. కొన్ని మత సాంప్రదాయాల్లో పారాయణం అంటే మళ్ళీ తినడం. మరుసటి రోజు ద్వాదశి ఉదయం చేస్తారు. ఈ వ్రతం వల్ల కలిగే ఫలితం: సంతాన సమస్యలు ఉన్న వారు ఈ వ్రతాన్ని చేస్తే పుత్రభాగ్యం లభిస్తుంది. విష్ణు అనుగ్రహం పొందవచ్చు. కుటుంబంలో శుభశాంతులు స్థిరపడతాయి. మానసిక శాంతి, ధార్మిక దృఢత పెరుగుతుంది. సారాంశంగా చెప్పాలంటే శ్రావణ పుత్రద ఏకాదశి అనేది పుత్ర ప్రాప్తి, ఆధ్యాత్మిక శుద్ధి మరియు విష్ణు కృప కోసం పాటించే పవిత్ర వ్రతం. ఈరోజు ఆ శ్రీ మహావిష్ణు యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.